బాధితురాలు తల్లి బాధితురాలు కనుక బాలిక కనుక బయటకు వచ్చి అసలు ఏం జరిగిందని కనుక చెప్పేది ఉంటే అందుకనే ఇలా గవర్నమెంట్ భయపడి కొన్ని సెక్షన్స్ పెడతా ఉన్నది. ఇప్పుడు వాళ్ళ తరఫుకెళ్ళి ఏం లేదనుకో సెల్ ఫోన్లో మొత్తం డేటా ఉండాలి కదా, ఆయన చెప్పింది కదా బహిరంగంగా మొత్తం ఉన్నదని. మరి ఏమైనా టీవీ సెల్ ఫోన్లలో డేటా ఏమైంది, కానీ వేరే దగ్గర బయట ఎక్కడో దగ్గర ఉంటుంది కదా. సో రేవంత్ రెడ్డి పక్కా బండి సంజయ్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నాడు. దాంతో భాగంగా ఇంకోటి ఏంటంటే ఇవాళ మానబోటోళ్ళ ఎవరైనా మాట్లాడితే వాళ్ళను చూస్తా వీళ్ళు రాక్షస జాతి లంకను హనుమంతునికి తోకకు నిప్పంటిస్తే మొత్తం లంకను ఎట్లా కాల్చిండో నేను కూడా మొత్తం కాలుస్తా అని బహిరంగంగా హనుమంత్ జయంతి నాడు కరీంనగర్లో చెప్పుకుంటూ తిరిగింది కదా. ఇప్పుడు మళ్ళీ కొత్త కొంతమంది ముగ్గురు జర్నలిస్టుల మీద దాడులు చేపించి మరి హతమార్చే ప్రయత్నం చేస్తుండా. ఆయన ప్లాన్గా భాగంగా చాలా సీక్రెట్ మీటింగ్స్ జరుగుతున్నాయి. ఇప్పుడు ఏదో తప్పు చేసినా ఉదికి అనుకుంటూనే బెదిరిస్తున్నాడు కదా. అసలు ఫస్ట్ ఆయనే బండి సంజయ్ కూడా చర్లపల్లి జైల్లో ఉండాలి, ఆయన కూడా ఒక బ్యారెక్ బెడ్ ఆడ రిజర్వ్ అయ్యి ఉండాలి, ఇప్పటికే తీసుకుపోయి బొక్కల వాడేయాలి. మోడీ కూడా ఇమ్మీడియట్గా నరేంద్ర మోడీ కూడా ఆయన గవర్నమెంట్కి వెళ్ళి మంత్రి పదవికి వెళ్ళి తీసి పడేసాలి.